హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం నూనెలో డీప్ ఫ్రై లేకుండా, పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే పూర్ణం బూరెలు రెసిపీని చూద్దాము. మేమైతే వీటిని సుకీలు అంటామండి, పప్పు సుకీలు అంటాము. నూనెలో డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేని వాళ్ళు, నూనెలో మనం పూర్ణం బూరెలు చేసినప్పుడు పగిలిపోతాయని భయం ఉన్న వాళ్ళు చక్కగా ఇలా పొంగనాల ప్యాన్లో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి. ఇలా పొంగనాల ప్యాన్లో చేసినా కానీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే నేను ఇందులో శనగపప్పు పూర్ణం కాకుండా పెసర పూర్ణం పెట్టి చేశాను ఈరోజు. అయితే ఈ పెసర పూర్ణం కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఇన్స్టెంట్ పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పూర్ణం కోసం 1 కప్పు పెసలు, ఇవైతే రాత్రే నానపెట్టేసుకోవాలి. మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైటే నానపెట్టేసుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నేనైతే నైటే నానపెట్టేశాను. మార్నింగ్ అంతా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని నీళ్ళని వంపేసి కుక్కర్లోకి వేసేసుకోవాలి. మనం 1 కప్పు పెసలు తీసుకున్నాం కదా, ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. అంటే ఇవి కొంచెం లైట్గా మునిగేంత వరకు 1/2 కప్పు నీళ్ళు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అయితే హైలో అస్సలు పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం పైపిండి కలిపేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 3/4 కప్పు గోధుమ పిండి, 3/4 కప్పు బియ్యం పిండి, రెండు కూడా సమానంగా వేసుకోవాలి. అలాగే ఇందులో 2-3 చిటికెల సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఒక పెద్ద స్పూన్ నిండుగా తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం చిక్కగా కలుపుకోవాలి. నీళ్ళు అయితే ఒకేసారి ఎక్కువ పోయొద్దండి, కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా చిక్కగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ పిండి కలిపేలోపు మనకి కుక్కర్లో ప్రెషర్ కూడా పోయి ఉంటుంది. మూత తీసేసుకుని ఒకసారి పప్పు ఉడికిందో లేదో చూడండి. 3 విజిల్స్కి చక్కగా ఉడికిపోతుందండి. నైటే నానపెట్టేసాం కదా. మీరు కొంచెం పప్పు తీసుకొని చూస్తే చూడండి, ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా ఉడికించేసుకోండి. ఇందులో నీళ్లు కొంచెం లైట్గా ఉంటాయి, వాటిని ఏం తీసేయద్దు. నీళ్ళతో సహానే మనం ఈ పూర్ణం చేసేసుకోవాలి. మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ పప్పుని బాగా మెదిపేసుకోండి. ఇందులోనే 1 కప్పు తురిమిన బెల్లం కూడా వేసేసుకోండి. మనం 1 కప్పు పెసలు తీసుకున్నాం కదా, 1 కప్పు తురిమిన బెల్లం వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. వేడి మీదే వేసేసామంటే చక్కగా కరుగుతుంది. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/4 కప్పు బెల్లం ఎక్కువ వేసుకోండి. ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసేసుకుని పల్స్ మోడ్లో కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా అయినా మెదుపుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. ఈ కొబ్బరి తురుము కూడా ఇందులో బాగా కలిసేలా కలిపేసుకుని ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొంతమందికి పచ్చెనపప్పు పడదు కదండి, పచ్చెనపప్పు పూర్ణం కొంచెం గ్యాస్ లాగా అనిపిస్తుంది, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చక్కగా ఈ విధంగా పెసర పూర్ణంతో కూడా చేసుకోవచ్చు. పెసర పూర్ణం కూడా చాలా బాగుంటుంది. మాడిపోకుండా అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకోండి. ఈ పెసర పూర్ణం చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి. కరెక్ట్గా ఒక 10 నిమిషాల్లోనే ఈ పూర్ణం రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ నెయ్యి యాలకుల పొడి వేసాక బాగా కలిసేలా కలిపేసుకోండి. ఈ విధంగా ఉంది కదా, ఇది ఆరాక ఇంకొంచెం గట్టి పడుతుంది. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, మనకి కన్సిస్టెన్సీ ఇంకొంచెం గట్టిపడింది కదా, చక్కగా పూర్ణం బాల్స్లా చేయడానికి కరెక్ట్గా ఉంది కదా. చేతికి కొంచెం కొంచెం నెయ్యి రాసుకుంటూ కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. మనం పొంగనాల ప్యాన్లో చేస్తున్నాం కదా, ఆ పొంగనాల ప్యాన్ గుంటకి సరిపడా ఈ పూర్ణం తీసుకుంటే మనకి పూర్ణం బూరెల షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా అన్నీ చేసేసుకొని ఇవి ఆరిపోకుండా మళ్ళీ కుక్కర్లో వేసేసి మూత పెట్టేసుకోండి. ఈ పూర్ణం తయారు చేసుకునేలోపు మనకి పిండి కూడా చక్కగా నానుంటుంది. ఒకసారి కలిపేసుకుని ఇందులో కొంచెం వంట సోడా, 1/2 టీ స్పూన్లో సగం 1/8 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ నీళ్ళు కూడా పోసేసి ఈ వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పై పిండి అయితే కొంచెం చిక్కగానే ఉండాలి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఈ విధంగా చిక్కగా ఉండాలి. ఇంకా మీరు కావాలంటే ఈ పిండిలో వేలు పెట్టి చూడండి, మీకు ఆ వేలుకి చక్కగా కోట్ అవుతుంది అంటే మీరు కలిపిన పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్లు. పై పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసుకుని సరిపడా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నూనె వేసాక గుంటల్లోకి ఈ నూనె అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ నూనె బాగా కాగిన తర్వాత మనం పూర్ణాలు వేసుకోవాలి. పిండిలో ఈ పూర్ణం పిండి ఒక్కొక్కటి వేసేసుకుని స్పూన్తో ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా బాగా కోట్ చేసేసి నిదానంగా తోకలు రాకుండా ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని నిదానంగా మీరు కావాలంటే నూనెలో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఈ విధంగా పొంగనాల ప్యాన్లో అయినా చేసుకోవచ్చు.
ఒక్కొక్కటి బాగా కాగిన తర్వాతనే వేసుకోండి. ఇవి వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ముందు చుట్టూ వేసేసుకోండి. చుట్టూ వేసిన తర్వాత చివర్లో మధ్యలోది వేసుకోవాలి. ముందే మధ్యలోది వేసేసారంటే మాడిపోతుంది, అందుకని చివర్లో మధ్యలోది వేసుకోవాలి. అన్నీ వేసాక ప్యాన్ ఒకసారి కదిపారంటే నూనె అన్ని వైపులా కూడా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. అంచులు బాగా ఎర్రగా అయ్యేంతవరకు కాలనివ్వాలి. నేనైతే పెద్ద బర్నర్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేస్తానండి. అదైతే మనకి చక్కగా కాలుతాయి, లోపల కూడా చక్కగా ఉడుకుతాయి, బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. అంచులు ఈ విధంగా బాగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలాగే అన్నీ తిప్పేసుకొని మళ్ళీ ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు, లో మీడియంలో కానీ పెట్టేసుకుని రెండు వైపులా కూడా బాగా ఎర్రగా అయ్యేంతవరకు కాలనివ్వాలి. చూడండి, రెండు వైపులా బాగా కాలాయి కదా, ఈ విధంగా బాగా ఎర్రగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అన్నిటినీ తీసేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వై వేసేటప్పుడు మళ్ళీ నూనె వేసేసుకుని బాగా కాగిన తర్వాతనే వేసుకోవాలి. నాకు స్పూన్తో కంటే కూడా చేత్తో వేయడమే ఈజీగా ఉంటుంది. పైపిండి కోసం పిండి రుబ్బే పని లేదు, నూనెలో డీప్ ఫ్రై చేసే పని లేదు. చాలా ఈజీగా చాలా టేస్టీగా అయితే మనం ఇలా పొంగనాల ప్యాన్లో పూర్ణం బూరెల్ని చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్ పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. వేడివేడిగా తింటే పైన క్రిస్పీగా, లోపల పెసర పూర్ణం స్టఫింగ్ మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఆరిన తర్వాత సాఫ్ట్గా ఉంటాయి, వేడి మీద మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.